విశదాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే శ్రీరామాయణ సంక్షేప సర్గో నామ ప్రథమ సర్గ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కన్యాభరణి సంజాతం పాధూరకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మతు గురుభ్యో నమః. భగవద్బంధులరా, జటాయువు మోక్ష ఘట్టాన్ని నిన్న మనం అనుసంధానం చేశాం. జటాయువు మోక్షము, రామచంద్రుడు జటాయువుకు తాను స్వయంగా దగ్గర ఉండి అంత్య సంస్కారమును చేసి గచ్చలోకాన్ అనుత్తమాన్ మయాయిక సముద్దిష్టాన్ అంటాడు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, అహం ఆజ్ఞాపయామి త్వాం గచ్చలోకాన్ అనుత్తమాన్. యాగతిర్యజ్ఞశీలానాం ఆహితానాంచ యాగతి అపునరావర్తినాం యాచ అని సాక్షాత్తు స్వామి దగ్గర ఉండి జటాయువును వైకుంఠానికి పంపించాడు. ఇంతవరకు మనం కథను చెప్పుకున్నాం. సీతమ్మ రావణాసురుని రాజ్యమైన లంకలో ప్రవేశించినది. ఒక్కసారి జరిగిన కథకు ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకొని ముందరికి వెళదాం. మనం మొదలే చెప్పుకున్నాం, సీతమ్మ అంటే జీవుడు అని చెప్పుకున్నాం. శరీరం అనే భూమిని బుద్ధి అనే నాగలితో దున్నితే దహరాకాశంలో నాగటి చాలులో జీవుడు దొరుకుతాడు. సీత అంటే నాగటి చాలు అని అర్థం చెప్పుకున్నాం కాబట్టి ఆమె అక్కడే లభించినందువల్ల అదే పేరు పెట్టి జీవుడు కూడా నాగటి చాలులోనే లభించేవాడు అనేటువంటి ఒక అద్భుతమైన రహస్యార్థాన్ని మనకు అందించారు. అలాంటి జీవుడు పరమాత్మే నాకు కావాలి, పరమాత్మే రావాలి, నేను నా ప్రయత్నంతో పరమాత్మను చేరలేను అని ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే, అంటే శతానందుణ్ణి ఆశ్రయిస్తే, మనకు వాల్మీకి చెప్పలేదు కానీ పాద్మంలో ఎలాగైతే భాగవతంలో రుక్మిణి కృష్ణుణ్ణి భర్తగా చేయమని అగ్నిద్యోతనుడు చెప్తాడు, పోతాను లగ్నం వెళ్ళి వివాహమున్ గడిచే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యమనంబు. అగ్నిద్యోతనుడు వెళ్ళెను అని చెప్తారు. పురోహితుణ్ణి పంపించినది రుక్మిణి. ఇక్కడ సీతమ్మ కూడా తన పురోహితుడైనటువంటి శతానందుణ్ణి ప్రార్థించినది. లోకమంతా రాముని అనంత కళ్యాణ గుణములు పాడుకుంటున్నాయి. సౌందర్యం కానీ, సౌశీల్యం కానీ, సౌకుమార్యం కానీ, సౌజాత్యం కానీ, వీర్యం కానీ, జ్ఞానం కానీ, శక్తి కానీ, తేజస్సు కానీ, బలం కానీ రాముణ్ణి మించిన వాడు మరొకడు లేడని వింటున్నామో, అలాంటి రామచంద్రుణ్ణి ఎలాగైనా మీరు మిథిలా నగరానికి తీసుకొని రండి, అతన్ని నాకు భర్తగా చేయండి అని పురోహితుణ్ణి ప్రార్థించింది. అప్పుడు శతానందుడు తక్కిన ఋషులతో కలిసి దండకారణ్యంలో ఇంచుమించు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రాక్షసుల బాధ ఎక్కువైంది, వారిని సంహరించగల మహావీరుణ్ణి ఎక్కడున్నా తీసుకొని రావయ్యా అని
శతానందుని నాయకత్వంలో ఋషిగణం విశ్వామిత్రుణ్ణి ప్రార్థించినది. అప్పుడే విశ్వామిత్రుడు తానొక యజ్ఞాన్ని విషగా పెట్టుకొని అయోధ్యకు వెళ్ళి దశరథుణ్ణి ప్రార్థించి రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని తీసుకొని వచ్చారు. అందుకే మరి యజ్ఞాన్ని రక్షించవయ్యా, యజ్ఞ రక్షణకు నా వెంట పంపమని చెప్పిన విశ్వామిత్రుడు న్యాయంగా ఏం చేయాలండి? యజ్ఞం పూర్తి కాగానే వెనక్కు పంపాలి కదా. పంపాడా? మరి మిగతా తీసుకోవాల్సి వచ్చింది. యజ్ఞం అనేది కేవలం ఒక సాకు. సీతారామ కళ్యాణాన్ని జరిపించటానికి శతానందుని చేత ప్రార్థించబడిన విశ్వామిత్రుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కాబట్టి జీవుడు పరమాత్మను చేరాలంటే ఆచార్యుడే కావాలి. ఇలా ఆచార్యుని ద్వారా పరమాత్మను చేరిన జీవుడు పరమాత్మను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేననే స్థితిలో ఉంటాడు. పరమాత్మ ఉంటేనే ఉంటాను, పరమాత్మతోటే ఉంటాను, పరమాత్మను విడిచి ఉండలేను అనే ఉండాలి. సీతమ్మ అలాగే ఉంది. ఆ ఒక్క ధర్మంతోటే అరణ్యానికి వెడతానన్నప్పుడు కూడా నీ వెంటనే వస్తాను, నీవు లేకుంటే నేను విషం త్రాగి మరణిస్తాను, ఇలాంటి మాటలేవో చెప్పి రాముని వెంట వెళ్ళినది. 14 ఏళ్ళు నేను నీ వెంటనే ఉంటాను, నీతోటే మళ్ళీ అయోధ్యకు వస్తాను, నీతో ఉన్నదే అయోధ్య, నీతో లేనిది అరణ్యం. సక్రమంగా వ్యవహరించినది. ప్రతి జీవాత్మ పరమాత్మతో ఇలాగే వ్యవహరించాలి, ఇలాగే ప్రార్థించాలి, ఇలాగే నిర్బంధించాలి. కానీ అంత జ్ఞానం ఉన్నటువంటి జీవుడు కూడా ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఇంద్రియములు ఉన్నావే అవి చాలా మోసం చేస్తాయి, మనను మోసగిస్తాయి. ఏదో సందు చూసి మన మనస్సును హరిస్తాయి. ఇక మనం పరమాత్మను విడిచిపెడతాం. ఆ ఇంద్రియ రూపంలోనే మనకు వచ్చినటువంటి మహానుభావుడు మాయా మృగం మారీచుడు. మారీచుడిని మృగాన్ని చూచి, ఒక లేడిని చూచి, రామ లేడి బాగుంది అనటంతో రాముణ్ణి విడిచిపోవలసి వచ్చినది. పంచవటి దాకా సీతమ్మకు రాముడే బాగున్నాడు, మరేదీ బాగలేదు కదా. అంతవాగా ఆయన వెంటనే ఉంది. ఇప్పుడు కొత్తగా లేడీ బాగుంది, వెళ్ళిపోయాడు. జీవాత్మకు పరమాత్మ తప్ప మరొక కోరిక పుట్టిందంటే పరమాత్మ నుండి దూరమవుతారు. ఇది మనకు బోధించే సందేశం. ఆ కోరిక కూడా మారీచ రూపంలో వస్తుంది. అందులో మృగము అన్నాడు. సంస్కృతంలో మృగము అంటే అర్థం వెతికేది అని. మృగయతీతి మృగ, తనకు కావలసిన ఆహారాన్ని వెతికేదాన్ని మృగము అంటారు. మనలో వెతికే గుణం దేనికుంది? ఆశకుంది. మారీచ అంటే ఆశ. మరీచి అంటే సంస్కృతంలో ఎండమావుడు. ఎండమావుడు అంటే తెలుసు అనుకుంటాను బహుశా చాలామందికి. వేసవి కాలంలో ఎండ బాగా మనం నడుస్తూ ఉంటే మనకు దూరంగా నీరు అలలు అలా కదలాడుతున్నట్టు కనబడతాయి. అక్కడ నీళ్లుంటాయా? అలాంటి వాడే మారీచుడు. ఎందుకంటే ముందర ఉన్న అలల్లో నీరు లేనట్టుగా ఈ లేడిలో బంగారము లేదు, వెండి లేదు, ముత్యాలు లేవు, రత్నాలు లేవు. లేని వాటిని ఉన్నట్టి చూపినవాడు మారీచుడు. ఆశపడి పరమాత్మకు దూరమైనది. అయితే ఎవరు పంపించారు లేడిని? రావణాసురుడు పంపించాడు.
వాడెక్కడుంటాడు? లంకకు ఆ మహానుభావుడు అధిపతి. లంక అంటే ఏమిటి? అయోధ్య అంటే ఏమిటో లంక అన్న అదే. అది మన శరీరం. మన శరీరమే లంక. ఇది బంగారు లంక కదా. ఎందుకు బంగారు లంక? బంగారం అంటే అందరికీ ఆశే కదా. మరి శరీరం అంటే అందరికీ ఆశే కదా. ఎన్ని అన్యాయాలు అక్రమ అధర్మాలు చేసైనా సరే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. వ్యామోహం. కాబట్టి లంక అంటే శరీరం. లంక ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఉంది. శరీరం కూడా సంసారం మధ్యలో ఉంటుంది. సముద్రం ఏది? సంసారమే. సంసార సాగర విశాల కరాళ కామ నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య అంటాడు శంకరాచార్య వారు. సంసారం అనేటువంటి మహాసముద్రంలో శరీరం అనేటువంటి లంకకు అధిపతి మనస్సనే రావణాసుడు. ఆ మనస్సే మారీచుడిని పంపాడు. రావణాసురుడు మారీచుడిని పంపాడు. అంటే మనస్సే ఆశను కలిగించేది. ఎవరు కలిగించేది ఆశను? మనస్సే. మనస్సు కలిగించిన ఆశతో జీవాత్మ పరమాత్మను విడిచిపెడతాడు. అప్పుడు మనస్సు వచ్చి ఈ జీవుణ్ణి శరీరంలో బంధిస్తుంది. అలా బంధించబోతే ఆచార్యుడు అడ్డుపడతాడు. జీవుణ్ణి నీవు చేర్చవలసినది పరమాత్మ దగ్గరికి కానీ శరీరంలోకి కాదు. ఇలా అడ్డుకున్నటువంటి ఆచార్యుణ్ణే మనస్సు ఏం చేస్తుంది? పక్షౌ పాదౌ చ పార్శ్వౌ చ నిహత్య. రెక్కలు నరికేశాడు, పాదాలు నరికేశాడు, పార్శ్వములు నరికేశాడు. చాలాసార్లు చెప్పుకున్నాం, పక్షి అంటే ఆచార్యుడే, గురువుగారే. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, గురువుగారి 2 రెక్కలు ఉంటాయి. ఒకటి జ్ఞానము, రెండవది అనుష్ఠానం అంటే ఆచరణ. ఒక రెక్క జ్ఞానము, మరొక రెక్క అనుష్ఠానం. జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి 2 రెక్కలతో ఆచార్యుడు ఆకాశంలో విహరిస్తాడు. ఆకాశం అంటే అంతటా ప్రకాశించేటువంటి పరమాత్మ. ఆచార్యుడు పరమాత్మలో విహరిస్తాడు జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెక్కలతో. మనస్సు ఏం చేస్తుంది? రెక్కలను ఖండించేసింది. అంటే జ్ఞాన అనుష్ఠానములను పక్కకు తప్పించింది. పరమాత్మ నుండి దూరం చెయ్యటానికి, సంసారంలో ప్రపంచంలో బంధించబడడానికి మనస్సు చేసే పని ఏమిటి? మనను ఆచారం నుండి భ్రష్టులను చేస్తుంది, జ్ఞానము నుంచి భ్రష్టులను చేస్తుంది. తెలిసిన వారు కూడా కొన్ని సందర్భాలలో ఆచారాన్ని మానేస్తారు కదా. కొందరు మహానుభావులు తెలుసుకుంది చాలు, ఇంకా ఏం తెలుసుకోవాలే అని మనసే బోధిస్తుంది. మనస్సు మహానుభావుల జ్ఞానాన్ని కూడా, మహానుభావుల అనుష్ఠానాన్ని కూడా వారికి దూరంగా చేస్తుంది. పాదములు అంటే ఆచరించేటువంటి కర్మలు, ఈ కర్మలను దూరంగా చేస్తుంది. అంటే శరీరానికి ఏదో ఒక వ్యాధి కలుగుతుంది, ఏం పని చేయలేడు కదా. శరీరం అశక్తమవుతుంది, ఏం పని చేయలేడు కదా. శరీరం అశక్తమైతే మనస్సు ఏమైంది? అది బాగుంది కదా. ధ్యానం చేయరాదు? చేస్తారా? అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది, అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది, ఇంతే తప్ప ఇచ్చింది వాడు హా రామ హా కృష్ణ అనరాదో. అననీయదు మనస్సు. ఈ తత్వాన్ని చెప్పటమే జటాయువు యొక్క పక్షపాద ఖండన. కానీ పరమాత్మ మనస్సుతో అధోగతి పాలు చేయబడ్డ ఆచార్యుణ్ణే తాను స్వయంగా వచ్చి వైకుంఠానికి పంపుతాడు. అంటే అన్నీ బాగున్నప్పుడు, అందరూ బాగున్నప్పుడు
అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనము పరమాత్మను ధ్యానం చేస్తే, కీర్తన చేస్తే, భజన చేస్తే, సేవ చేస్తే, మనకు శక్తి లేనప్పుడు, చేతగానప్పుడు, చేయలేనప్పుడు, మనసు మనను పక్కదారి పట్టించి నశింపచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పరమాత్మ స్వయంగా వస్తాడు. స్థితే మనసి సుస్వస్థే శరీరే, మనకు నృసింహ పురాణంలో, వరాహ పురాణంలో చెప్పుతారు. ధాతు సామ్యే గతే, మన శరీరం బాగుండి, మన ఇంద్రియాలు బాగుండి, మన ఆరోగ్యము బాగుండి, మనకు శక్తి బాగుండి, ఇవన్నీ బాగున్నప్పుడు నన్ను స్మరిస్తే, నా ధ్యానం చేయగలిగితే, ఇవన్నీ బాగలేనప్పుడు అహం స్మరామి మద్భక్తాన్ నయామి పరమాంగతి. వారు అన్ని రకాలుగా బాగున్నప్పుడు నన్ను తలుచుకుంటే, వారు బాగలేనప్పుడు వారిని నేను తలుచుకుంటాను. నేను స్వయంగా వచ్చి వారిని ఉత్తమ లోకాలకు నేను తీసుకొని వెళతాను, నేను మోసుకొని వెళతాను అన్నాడు స్వామి. ఆ కథకు, ఆ కథనానికి, ఆ మంత్రానికి ప్రత్యక్ష తార్కాణం, ప్రత్యక్ష ఉదాహరణ జటాయువు మోక్షం. రావణాసురుడు రెక్కలు నరికినా, పాదాలు నరికినా, ప్రక్కలు నరికినా, అక్కడే పడి ఉండి రామచంద్రుడు వచ్చేంత వరకు సీతమ్మ వృత్తాంతాన్ని చెప్పేంత వరకు ప్రాణాలను నిలుపుకున్నాడు. ఆచార్యుడు తనకు ఎంత ఆపద వచ్చినా భగవంతుడు కావాలని కోరేటువంటి జీవాత్మను పరమాత్మకు నివేదించకుండా ప్రాణాలు విడిచిపెట్టడు. జీవుణ్ణి పరమాత్మను చేర్చే ప్రయత్నంలో ఆచార్యునికి ఏమైనా అడ్డంకులు వచ్చినా పరమాత్మే స్వయంగా వచ్చి ఆ మహానుభావుణ్ణి తన దగ్గరికి తానే తీసుకొని వెళతాడు. ఇంతటి అద్భుతమైన వేదాంతార్థం ఇంతవరకు మనం చెప్పుకున్న రామాయణ గాథలో విన్నాం. ఇప్పుడు జటాయువు మోక్షం తరువాత అతనికి తర్పణములు కూడా విడిచి మహానుభావుడు ఇప్పుడు సీతమ్మ ఏమైందో తెలిసింది. ఎక్కడుందో తెలవలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించుకొని వెళ్ళాడు అని మాత్రం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అని చెప్పాడు. మనస్సు జీవుణ్ణి ఎక్కడికి తీసుకొని పోతుంది? దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కులో ఏముంది? మృత్యు, నరకం, అక్కడికి తీసుకొని పోతుంది. అది అంతరార్థం. దక్షిణ దిక్కుకు తీసుకొని వెళ్ళింది కాబట్టి మనము ఆ దిక్కుకే వెళదాం, ఏమైనా జాడ తెలుస్తుందేమో వెతుకుదాం అన్న ఉద్దేశ్యంతో రామలక్ష్మణులు మహానుభావులు అదే దిక్కులో బయలుదేరి వెళ్ళారు. అలా వెతుక్కుంటూ కొంత దూరం వెళితే అక్కడ ఒక చిన్న రాక్షసి, ఆమెను అయోముఖి అంటారు. ఆమె కూడా అడ్డమొచ్చి రాక్షస స్త్రీ కాబట్టి రామచంద్రుని సౌందర్యాన్ని చూచి ఆమె కూడా వ్యామోహం చెంది నన్ను వివాహం చేసుకోవయ్యా, కావాలంటే ఈ పక్క లక్ష్మణ స్వామిని తినేస్తాను నీ గడ్డు లేకుండా, ఇలా చెప్పితే లక్ష్మణస్వామి ఆమెను శూర్పణఖలాగా ముక్కు చెవులు ఖండించి పంపించారు. ఒక 2-3 శ్లోకాల్లో చెప్తాడు ఆ కథను. ఆమె న్యాయంగా అయోముఖి. ఈ సంఘటన ఎందుకంటే రామలక్ష్మణులను హెచ్చరించటానికి. ఈ ప్రాంతమంతా రాక్షసుల ఆవాసమే. ఏ మూల నుంచి ఏ క్షణంలో ఏ రాక్షసుడైనా రావచ్చు, ఏ రూపంతోనైనా రావచ్చు. కాబట్టి అన్ని వేళలా అన్ని దిక్కులా చాలా జాగ్రత్తగా ఆయుధాలను ధరించి
అన్ని వైపులా చూచుకుంటూ వెళ్ళాలి. ఇలా వారు నిర్ణయించుకొని క్రౌంచారణ్యం అతిక్రమ్య మతంగాశ్రమమంతరే దృష్టువాతు తద్వనం ఘోరం బహుభీమ మృగద్విజం. ఈ మహానుభావులు క్రౌంచారణ్యాన్ని దాటారు. అక్కడికి కొంచెం దగ్గరలోనే మతంగా ఆశ్రమం రాబోతూ ఉన్నది. ఆ ఆశ్రమం కంటే కొంచెం ముందర భయంకరమైనటువంటి అరణ్యం ఉంది. నానావృక్ష సమాకీర్ణం, అన్ని చెట్లే ఉన్నాయి. చెట్లన్నీ దట్టంగా ఉన్నాయి. ఎంత దట్టంగా ఉన్నాయి, యువతల మనిషి అవతలి వానికి కనపడడు ముందరికి వచ్చేంతవరకు. అంతటి భయంకరంగా ఉన్నాయి. అక్కడే పర్వతాలను చూచారు, వనములను చూచారు, వృక్షములను చూచారు. ఇలా ఒక్కొక్క దాన్ని చూచుకుంటూ మరి కాస్త వారు ముందరికి వెళ్ళారు. ఇలా ఈ మహానుభావులు వెళుతూ ఉంటే వారికి కూడా కొన్ని దుర్నిమిత్తాలు ఎదురయ్యాయి. లక్ష్మణస్వామి రాముడితో అంటాడు, స్వామి ఏవేవో దుర్నిమిత్తాలు వస్తున్నాయి, మనకిక్కడ ప్రమాదాలు చాలా ఎదురయ్యేలా ఉన్నాయి, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఆయుధాలను పట్టుకొని మనం జాగ్రత్తగా ఉందాము. ఇలా వారు మాట్లాడుతూ ఉండగానే భయంకరమైనటువంటి శబ్దం వారికి వినిపించింది. ఆ శబ్దం అరణ్యమంతా నిండిపోయింది. మామూలు వారైతే హార్ట్ ఫెయిల్ అంటాం కదా, గుండె పగిలి అక్కడే వారు చనిపోవాలి. ఇలా వారు అనుకుంటుండగానే వారికి తెలియకుండా ఏవో రెండు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వచ్చి వారిద్దరిని పట్టుకున్నాయి. క్రింది నుంచి వచ్చాయి. జాగ్రత్తగా చూస్తే ఆ రెండు చేతులవి, ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి ఇటు, ఒక చేత్తో రాముణ్ణి మరో చేత్తో లక్ష్మణస్వామిని, ఇద్దరినీ పట్టుకొని తీసుకొని వెళుతున్నాయి. మనిషి లేడు, రాక్షసుడు లేడు, ఏ ఆకారము లేదు, ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, వాడెవడో తెలియదు. కొంచెం లక్ష్మణస్వామి కాస్త భయపడ్డాడు. ఇలా వారు భయపడుతూ ఉండగానే అప్పుడు ఎదురుగా ఒక భయంకర ఆకారం కనపడింది. ఎలా ఉంది ఆకారం అంటే తలకాయ లేదు, కేవలం మొండెమే ఉంది. సంస్కృతంలో తలకాయ లేని మొండాన్ని కబంధము అంటారు. అందుకే వాడి పేరు కబంధుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు. ఈ మహానుభావుడు వారిద్దరిని నోట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, తలకాయ లేదన్నా నోరెక్కడుంది? మరి తలకాయ లేకుంటే నోరుంటుందా? తలకాయ లేకున్నా నోరుంటుంది. అతనికి నోరు కడుపులో ఉంది, ఇక్కడే నోరుంది. సౌకర్యం కదా, ఎందుకంటే ఇక్కడ వేసుకున్నా అక్కడికే పోవాలి కదా. అది అక్కడే పెడితే బాధ లేదు కదా, ఇంకెందుకు మాంతం డైరెక్ట్గా పెడుతుంది అన్నమాట. ఇంత దూరం పోవటం, నవలటం, మింగటం, ఈ కష్టాలన్నీ ఉండవు. ఇదేదో బాగుంది. ఆ నోరు మహాభయంకరంగా ఉంది. కన్నులు లేవు, చెవులు లేవు, అంటే కనపడదు, వినపడదు అన్నమాట. ఏం వినపడ్డా ఆ నోటికే వినపడాలి. లోపల ఆ పక్కన చెవులు ఉన్నాయేమో తెలియదు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆకారాన్ని చూస్తూ మహానుభావులు నీలమేఘనిభం రౌద్రం మేఘస్తనిత నిస్వనం, పెద్ద మబ్బు ఉరిమినట్టు ఉండే ధ్వని చేసేటువంటి ఆ రాక్షసుణ్ణి చూచి తమతిక్రమ్య క్రోశమాత్రం దదర్శతుహు, ఈ మహానుభావుణ్ణి చూచారు. ఇంత భయంకరంగా ఉన్నాడు. వారలా చూస్తూ ఉండగానే ఇద్దరిని నోట్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. పాపం లక్ష్మణస్వామి భయపడిపోయాడు. రామ రామ,
నీవు కాపాడుకో, కావాలంటే నన్ను ఇతనికి అర్పించి నువ్వు వెళ్ళిపో, నన్ను కబంధుడికి బలిచ్చేసేయి, నువ్వు వెళ్ళు, సీతను వెతుకు, లభించు సీతను పొందు, అయోధ్యకు వెళ్ళి రాజ్యపట్టాభిషేకం చేసుకో, సీతమ్మతో హాయిగా ఉండు, అప్పుడు మాత్రం కాస్త నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఒక తమ్ముడు ఉండేవాడు లక్ష్మణుడు, ఇలా నా వెంట చాలా కాలం తిరిగాడు, కబంధుని వశంలో పోయాడు, జ్ఞాపకం చేసుకో. అంటే లక్ష్మణస్వామి ఎంతగా భయపడ్డాడో అర్థమైందే. అది విని రాముడు పిల్లవాడిలాగా భయపడతావేమిరా, మన చేతులలో ఆయుధాలు ఉన్నాయి కదా, నిరాయుధంగా లేం కదా, ఆయుధాలు ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి కదా. ఏ ప్రయత్నము లేకుండా వాళ్ళకి ఆహారం అవుదామా పశువుల్లాగా? నాకు శక్తి ఉంది, భయపడకు, నీ చేతిలోని ఖడ్గంతో నీవు ఆ బాహువు ఖండించు, నేను ఈ బాహువు ఖండిస్తాను. రెండు చేతిలో పోతే మనం ఎక్కడికి పోతాం, అక్కడే ఉంటాం. వాడి చెయ్యే పోతుంది, చూద్దాం, వాడు మీదికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం అని రామచంద్రుడు ధైర్యం చెప్పాడు. అతను చెప్పిన ధైర్యంతో ఇద్దరు ఒకేసారి మహానుభావులు తమ ఖడ్గములతో అతని బాహువులను ఛేదించారు. భీషణోయం మహాకాయ రాక్షస భుజ విక్రమ లోకం అతీతం కృత్వా ఆవాం హంతుమిహేచ్చతి. వీడు మహాభయంకరుడు, అన్ని లోకాలను బాధిస్తున్నాడు, మనను కూడా బాధించాలనుకుంటున్నాడు, వధించాలనుకుంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మనం వధించాలి, కాబట్టి ఈ రెండు బాహువులను ఖండించండి అని వారిలో వారు ఇద్దరూ మాట్లాడుకుని అతని రెండు బాహువులను ఇద్దరూ ఖండించారు. దక్షిణ బాహువును రాముడు, వామబాహువును లక్ష్మణస్వామి ఖండించాడు. ఎప్పుడైతే రెండు బాహువులు తెగాయో, ఇంతవరకు ఇన్ని వందల వెయ్యిల సంవత్సరాలు ఎంతో మందిని పట్టుకున్నాడు, ఎంతమందినో తిన్నాడు. అసలు అది కబంధుడుండే ప్రాంతమని చాలా ప్రాణులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాయి, దరిదాపులకు రావు. ఎందుకంటే కబంధునికి బాహువు, ఒక్కొక్క బాహువు 56 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. దాన్ని యోజనం అంటారు. అతనికి పేరు యోజన బాహువు అని పేరు. ఒక్కొక్క బాహువు యోజన దూరం ఉంటుంది. మరి కళ్ళు లేవు, కళ్ళు ఉంటే తినదగినది కనపడితే చేత్తో తీసుకుంటాం కదా, మరి కళ్ళు లేకుంటే ఎలా తినాలి, ఏం తినాలి, ఎక్కడుందని వెతకాలి. కాబట్టి అతనికి బాహువులు ఇచ్చాడు, పొడవైన బాహువు. అలా చేతులు ఎప్పుడూ ఇలా ఇలా ఊపుతూ ఉంటాడు. ఆ తిరిగి తగిలితే దాన్ని స్పృశించి తినదగిందో కాదో తెలుసుకొని నోట్లేసుకుంటాడు. అది వాని జీవనం. అదే రీతిలో వీరిని కూడా ఆహారంగా తీసుకుందామనుకుంటే రెండు బాహువులు ఖండించాడు. ఒక్కసారి కబంధుడు ఉలికి పడ్డాడు. మీరు ఎవరు, కౌయువా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇలా వచ్చారు అని మహానుభావుడు అడిగితే లక్ష్మణస్వామి చెప్పాడు, వీరి పేరు రాముడు, దశరథుడి కుమారుడు, నేను అతని తమ్ముణ్ణి, నా పేరు లక్ష్మణస్వామి. మా తల్లిగారు కైకమ్మ పంపితే మేము అడవికి వచ్చాము. రాక్షసులతో విరోధం పెట్టుకున్నందువల్ల ఇతని భార్యను రాక్షసుడు హరించారు. ఆమెను వెతుక్కుంటూ మేము ఇలా బయలుదేరాము. దారిలో నీవు మమ్ములను అడ్డుకున్నావు. జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్పితే
దాన్ని విన్నటువంటి కబంధుడు, స్వాగతం వాం నరవ్యాఘ్రౌ, మహానుభావులారా మీరే వచ్చారా? నేను ఇంతకాలం బతుకుతున్నది మీకోసమే. ఇలా చేతులు ఊపుతూ ప్రతి ప్రాణిని పట్టుకునేది ఏనాడో ఒకనాడు ఈ చేతులకు రామలక్ష్మణులు కూడా చిక్కకపోతారా అనే బతుకుతున్నాను. మీకోసం నేను వెతుక్కుంటున్నాను. మీకు స్వాగతము. అదృష్టం బాగా ఉండి ఈనాడు మీరు మాకు దొరికారు. నాకు ఈ వైరూప్యముందే, అంటే ఈ రాక్షస రూపం, ఇది ఎలా వచ్చినదో చెబుతాను. నేను అవినయంగా ప్రవర్తించినందువల్ల ఈ వైరూప్యాన్ని పొందాను. నేను పూర్వము గంధర్వుడను. నా పేరు ధనువు అనేటువంటి గంధర్వుడను. అద్భుతమైనటువంటి సౌందర్యము కలవాణ్ణి. నేనెంత గొప్పవాణ్ణి అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, మన్మథుడు ఇలాంటి అందముగా ఉండేవారందరినీ కలిపితే నా అందం. నేను అంత సుందరంగా ఉండేవాణ్ణి. అలాంటి నేను ఆ సుందర రూపంతో ఉన్నవాణ్ణి దుర్బుద్ధి పుట్టి భయంకరమైన రూపాన్ని తెచ్చుకొని కామరూప శక్తితో అరణ్యంలో ఉండే ఋషులందరినీ భయపెట్టడం మొదలుపెట్టాను. ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఒక మహర్షి ఉన్నాడు, స్థూలశిర అనేటువంటి మహానుభావుడు. అతను చూచి, నీవు ఏ భయంకర రూపాన్ని తెచ్చుకొని భయపెడుతున్నావో నీకు అదే రూపముండుగాక అని చెప్పించాడు. రాక్షస రూపం ఎప్పుడైతే నాకు వచ్చినదో అప్పుడు నేను తేనాహముక్త ప్రేక్షస్య ఘోర శాపాభిధాయిన. మరి ఈ శాపం ఎలా పోతుంది అంటే, రాముడు వచ్చి నీ బాహువులను ఖండించినప్పుడు నీకు ఈ రూపం పోతుంది అని చెప్పాడు. నాలో ఆకారమే కాదు, గుణం కూడా రాక్షస గుణం వచ్చేసింది. ఎలాగూ రాక్షసత్వాన్ని పొందాను కదా, దానికి తగ్గ బలం కూడా పొందితే బాగుంటుంది కదా అని దీర్ఘమైనటువంటి తపస్సు చేశాను. ఆ తపస్సుతో బ్రహ్మను మెప్పిస్తే, అన్నా ఏం కావాలి, నాకు దీర్ఘాయుష్యాన్ని ప్రసాదించండి అని అడిగాను. బ్రహ్మ నాకు దీర్ఘాయుష్యాన్ని ఇచ్చాడు. ఋషి రాక్షసత్వాన్ని ఇచ్చాడు, బ్రహ్మ దీర్ఘాయుష్యాన్ని ఇచ్చాడు. ఎలాగో దీర్ఘాయుష్యం ఉన్నప్పుడు నన్ను ఎవడు మాత్రం ఏం చేయగలడు? ఎవడు చంపలేడు కదా, ఆయుష్యం పొందాను అని అందరినీ బాధించడం మొదలుపెట్టాను. ఋషులను బాధించాను, దేవతలను బాధించాను. బలము ఉంది, ఆయుష్యము ఉంది, ఆకారము ఉంది. ఇలా అందరినీ బాధిస్తూ ఉంటే అందరూ వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించారు. ఈ ధనువు ఇలా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు నన్ను శిక్షించటానికి వచ్చాడు. కానీ నా బలగర్వంతో, వరగర్వంతో, తపోబలంతో ఇంద్రుడితో పోరాడి, ఇంద్రుడు తన వజ్రాయుధంతో నా శిరస్సు ఖండించిన శిరస్సును కడుపులో చేర్చాడు. శిరస్సు ఉంది వానికి, కడుపులో ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇదేమిటయ్యా అన్నాడు. అవును, నీకు చావు లేదు, దీర్ఘాయుష్యం కదా, ఎవరు చంపరు, ఇలాగే ఉండు. చావు లేదు, చావకు, చచ్చినట్టు పడుండు.
నాకు ఆహారం ఎలాగయ్యా, ఏం తినాలి? సరే, నీకు చేతులు చాలా పొడవైన చేతులు ఇస్తున్నాను, వాటితో వెతుక్కొని తిను. ఇలా ఎన్నాళ్ళు ఉండాలి? ఆ ఋషి చెప్పాడు కదా, రాముడు వచ్చేదాకా అప్పటిదాకా ఉండు. రాముడు వచ్చి నీ శాప విమోచనాన్ని చేస్తాడు అని ఇంద్రుడు చెప్పాడు. నేను ఆనాటి నుంచి ఇలా ఎప్పుడు రాముడు వస్తాడు అని అతన్ని చూసుకుంటూ ఉన్నాను. ఈనాడు నా అదృష్టం బాగుండి మీరొచ్చారు, నన్ను చూచారు, నా బాహువులను ఖండించారు. అయితే మీరు సీతమ్మను హరించారని చెప్పారు. ఆ హరించిన వాడు రావణాసురుడు. జనస్థానం నుండి అతను సీతమ్మను తీసుకొని వెళ్ళాడు అని మేం విన్నాము. నీవు మరి గంధర్వుణ్ణి అంటున్నావు, పాత కథంతా చెప్పావు అంటే నీకు దివ్యమైన జ్ఞానం ఉన్నట్టే కదా. ఇంతకు సీతమ్మ ఎక్కడికి పోయింది? ఎక్కడికి రావణాసురుడు తీసుకొని పోయాడు? అది ఎంత దూరంలో ఉంది? ఎలా మేం వెళ్ళాలి? ఇలాంటివన్నీ కాస్త మాకు మీరు అందించండి. మేము శోకార్తులమై ఉన్నాము, సీత జాడను మీరు చెప్పవలసింది అంటే ఆ కబంధుడు ఏదో కొంత నాకు తెలుసు కానీ మొత్తము తెలియదు. నేనింకా రాక్షసునిగానే ఉన్నాను కదా. దైవత్వం వస్తే కదా దివ్య జ్ఞానం కలిగేది. శాపం పూర్తిగా పోవాలి కదా, నా రూపం మారాలి కదా. ఈ రూపం ఉన్నంత వరకు నాకు వేరే రూపం రాదు. వేరే రూపం రానంత వరకు దివ్య జ్ఞానం ఉండదు. కాబట్టి నన్ను పూర్తిగా వధించండి. నేను ఎలాగూ ఆయుధాలతో చావను. అందుకే ఓ పెద్ద గోతి తీసి అందులో పడవేసి నన్ను అందులో దహింపచేయండి. నేను అగ్నిదగ్ధుణ్ణైతే ఈ శరీరం పోయి నాకు నా పూర్వ శరీరం వస్తుంది. పూర్వ శరీరంతో పాటు దివ్య జ్ఞానం వస్తుంది. అప్పుడు నేను మీకు అన్నీ చెప్తాను. ఎవడు వాడు, ఎక్కడికి తీసుకొని పోయాడు, ఎక్కడ ఉంచాడు, ఆమెను ఎలా వెతకాలి, ఎవరి సాయం మీకు కావాలి, ఇవన్నీ చెప్తాను. నన్ను అందులో మీరు దహింపచేయండి. ఇప్పటికీ ఒక్క మాట చెప్పగలను. సీతమ్మ ఉన్న చోటును ఒక వానరుడు తెలియగలడు. అతను నీకు సాయము చేస్తాడు. అతని సాయంతో నీవు సీతమ్మను పొందగలవు. ఇప్పుడు ఇంతవరకు మాత్రమే చెప్పగలను. నన్ను దహింపచేస్తే పరిపూర్ణంగా చెప్పగలను అని కబంధుడు జరిగిన వృత్తాంతమంతా వివరిస్తే లక్ష్మణస్వామి పెద్దగా గోతి తవ్వి అందులో అతన్ని పడవేసి దహనం చేశారు. ఎప్పుడైతే కబంధుడు దహించబడ్డాడో అతనికి వెంటనే అరజేవాససి దివ్యం బిభ్రత్ మాల్యం దివ్యం మహాబలః, పొగలేని అగ్నిలాగా స్వచ్ఛమైన వస్త్రములు, దివ్యమైన ఆభరణములు, దివ్యమైన కుసుమములు, దివ్య స్వరూపం అంటే దేవతా రూపం వారికి వచ్చినది. ఆ మహానుభావుడు తన దివ్యమైనటువంటి కాంతితో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆకాశంలోకి వెళ్ళాడు. సోంతరిక్షగతః వాక్యం కబంధః రామమబ్రవీతు శృణు రాఘవ తత్వేన కథం సీతామవాప్స్యసి.
ఈ మహానుభావుడు అంతరిక్షంలోకి వెళ్ళాడు. అక్కడుండి రామ, నీవు ఎలా సీతను పొందుతావో నేను చెప్తున్నాను వినవలసింది. లోకంలో ఒక కార్యాన్ని సాధించాలంటే 6 యుక్తులు కావాలి. ఒక్కొక్క దాన్ని 10 భాగాలుగా విభజించాలి. అందులోని 3, 5, 8, 10 సామ, దాన, భేద, దండములు అంటారు. అందులో దానము 3 రకములు, భేదము 2 రకములు, దండము 4 రకములు, సామం 1 రకం, మొత్తం 10. ఈ రీతిలో దాన్ని నీవు తీసుకుంటే సీతమ్మను నీవు పొందగలవు. ఇందులో ప్రధానమైన యుక్తి, కార్యాన్ని సాధించాలంటే మొదలు ఆచరించవలసిన యుక్తి మిత్ర సంగ్రహణం అంటారు. మిత్రులను కూర్చుకోవాలి. ఒక్కరు పని సాధించలేనప్పుడు తాను అనుకున్న పని సాధించటానికి మిత్రుణ్ణి కలుపుకోవాలి, మిత్రులను కూర్చుకోవాలి. రామ, నీవు కూడా ఇదే పని చెయ్యాలి. నీవు ఎవరిని మిత్రుడిగా చేర్చుకోవాలి? ఇక్కడికి దగ్గరలో ఒక మహాపర్వతం ఉంది, ఋష్యమూకమని. అక్కడ సుగ్రీవుడనే మహానుభావుడు, సూర్యపుత్రుడు, 4 మంత్రులతో అక్కడ ఉన్నాడు. ఆ మహానుభావుడు మహాపరాక్రమము కలవాడు, సత్యసంధుడు, వినీతుడు, అబద్ధమాడేవాడు కాదు, వినయ సంపన్నుడు, ధైర్యము కలవాడు, బుద్ధి కలవాడు, సమర్థుడు, కాంతి కలవాడు, మహాబల పరాక్రమము కలవాడు. అలాంటి వాణ్ణి అతని అన్న వాలి రాజ్యం నుంచి బయటికి పంపించాడు. అతని భార్యను అపహరించాడు. అంటే అతను కూడా నీవలే భార్యాహీనుడే, నీవలే విలపిస్తున్నవాడే. నీవు అతని సహాయాన్ని కోరు, అతన్ని మైత్రి చేసుకో. అతని సాయంతో నీవు సీతను పొందగలవు. దుఃఖించకు, త్వరలో నీకు సీతమ్మ లభిస్తుంది. ఎంత గొప్పవారైనా జరగవలసిన దాన్ని ఆపలేరు కదా. భవితవ్యంచ తత్శక్యం అన్యథా కర్తుం. జరగవలసిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇది మీకు జరగవలసి ఉంది, జరిగింది. ఇప్పుడు జరగవలసింది సుగ్రీవ మైత్రి. అందుకే మీరు అతనితో స్నేహం చేసుకోండి. అతనికి పని అయినా కాకున్నా అతను తప్పకుండా మీ పని చేస్తాడు. అతను సూర్య భగవానుని పుత్రుడు. ఋషిమ దగ్గరలో మహానుభావుడు ఉన్నాడు. అతన్ని సత్యబద్ధంగా మిత్రుని చేసుకో. ఈ దారిలో చాలామంది నరమాంసాన్ని భుజించే రాక్షసులుంటారు. వారి నుండి జాగ్రత్తగా ముందరికి తప్పుకొని వెళ్ళి అతనితో మైత్రి చేయి. నీవు తప్పకుండా నీ భార్యను పొందుతావు. సుగ్రీవుడు సీతమ్మను వెతకటానికి వానరులందరినీ పంపుతాడు. నీవు సీతమ్మ జాడ తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి తాటతులను సంహరించి సీతమ్మను పొందుతావు. సమేరు శృంగాగ్రగతాం అనిందితాం ప్రవిశ్య పాతాళ తలేపి వా ఆశ్రితాం. మేరువు దగ్గర ఉన్న, పాతాళంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్లవంగమానం వృషభ తవ ప్రియాం. ఆ వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు నీ ప్రియురాలిని వెతికి పెడతాడు. రాక్షస సంహారం చేసి నీవు నీ భార్యను మళ్ళీ పొందుతావు. ఇలా
కబంధుడు సీతను ఎలా పొందాలో ఆ ఉపాయం చెప్పాడు. అక్కడికి ఎలా వెళ్ళాలో ఆ మార్గము కూడా చెప్తున్నాడు. ఏష రామ శివ పంథ ఎత్రైతే పుష్పితాద్రుమా. ఇది మంగళకరమైన మార్గము. ఇక్కడన్నీ పూలు పూచిన మహావృక్షాలు ఉన్నాయి. పశ్చిమ దిక్కును ఆశ్రయించి నీవు ఈ మార్గంగా వెళ్ళు. అక్కడ అశ్వత్థ వృక్షం, రాగి చెట్టు ఉంది, అశోకములున్నాయి. ఇలాంటి వాటిని రకరకాల పళ్ళు కూడా ఉన్నాయి. ఆ పండ్లు ఫలాని అమృత కల్పాని, అమృతంలాగా ఉంటాయి. లక్ష్మణస్వామి ఆ పండ్లను పడవేసి నీకు ఇస్తాడు. నీవు వాటిని హాయిగా భుజిస్తూ ఆకలి దప్పులు లేకుండా ముందరికి వెళ్ళు. ఈ ప్రాంతాన్ని నీవు వెతుక్కుంటూ వెళితే అక్కడ రకరకాల మృగాలు ఉంటాయి, ఇవేవో ప్రాణులుంటాయి. కాని మిమ్ములను ఎవ్వరూ బాధించరు. స్థూలాన్ పీతాంశ్చ పంపాయాం దక్షసిత్వం మనోరమాన్. అక్కడికి దగ్గరలోనే పంపా నది ఉంది. ఈ పంపా నదిలో హంసలు, చక్రవాకములు, కారండములు, జలకుక్కుటములు, జలగజములు ఇలాంటి రకరకముల మృగములన్నీ ఉన్నాయి. ఆ పంపను అనుసరించి నీవు వెళ్ళు. ఆ పంప నదీ తీరములో మతంగ శిష్యులుంటారు. ఈ మతంగ శిష్యులు అందరిలోనూ నీవు జాగ్రత్తగా చూడవలసినది, అక్కడ ఒక సన్యాసిని అంటాం, శ్రమణ అంటాం. అన్నీ వదిలిపెట్టి ఎప్పుడు పరమాత్మను చేరుతామా అని, ఎప్పుడో చేరాలి న్యాయంగా. మతంగ శిష్యులలో ఆమె ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి. ఆమెను శబరి అంటారు. మతంగ శిష్యురాలామె. మతంగ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఆమె కూడా, నేను కూడా మీ వెంటే వస్తాను గురువుగారు, మీరు లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాను అంటే, రావటానికి న్యాయంగా ఇబ్బంది ఏం లేదు, కానీ త్వరలో ఈ ప్రాంతానికి సీతమ్మను వెతుక్కుంటూ రాముడు వస్తాడు. ఆయన వచ్చేంత వరకు నేనుండలేను, నేను వెళుతున్నాను, నా కాలం పరిసమాప్తమైంది. మన ఆశ్రమానికి వచ్చినటువంటి మహానుభావుడికి స్వాగతం చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా. అలాంటి రామచంద్రుడికి స్వాగతం చెప్తే మన అరచేతిలో మోక్షం ఉంటుంది. నీవు మాకు ప్రతినిధిగా ఉండి రాముణ్ణి సత్కరించి అతని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొంది అతని అనుమతి తీసుకొని అప్పుడు నీవు రావాల్సింది అని గురువు గారు చెప్పారు. గురువుగారి మాట వినాలి కాబట్టి ఆమె అక్కడే ఉంది, మీకోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు రాముడు, ఎప్పుడొస్తాడు రాముడు. ఈమె భక్తి రాముడి మీద కాదు, గురువుగారి మీద. గురువుగారు ఏం చెప్పారు? రాముడు వస్తాడు, రాముడికి స్వాగతం చెప్పి సత్కారం చేసి రాముడు వెళ్ళిపోయిన తర్వాత నీవు రా అన్నాడు కదా. త్వరగా గురువుగారి దగ్గరికి పోవాలి. అక్కడికి పోవాలంటే మరి రాముడు రావాలి కదా. గురువుగారి లోకాలకు వెళ్ళటంలోనే ఆమె ప్రీతి, రాముడి మీద కాదు. లేదు కూడా, ఉండవలసిన అవసరం లేదు. గురువుగారి మీద భక్తి ఉన్న వారికి భగవంతుని మీద అంత భక్తి ఉండదు, అవసరం లేదు. గురువుగారికి భగవంతుడంటే ఇష్టం కాబట్టి మాకు కూడా ఇష్టం. వారు దండం పెడతారు, మనం కూడా పెడతాం.
మనకి ఆయనతోటేం పని? ఇలా ఈ సంప్రదాయానికి శబరి చక్కని ఉదాహరణ. ఆమె ఉంది, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళవలసింది. ఇవన్నీ కబంధుడే చెప్పాడు. ఇలా చెప్పి వారి అనుమతి తీసుకొని కబంధుడు తమలోకానికి వెళ్ళాడు. అప్పుడు మహానుభావుడు రామలక్ష్మణులు తే కబంధేన తం మార్గం పంపాయ దర్శితం వనే ఆతస్తతో దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజవు. ఆ రాజపుత్రులు కబంధుడు చెప్పినటువంటి మార్గంతో పశ్చిమ దిక్కుకు వారు బయలుదేరి వెళ్ళారు. అక్కడ అరణ్య శోభను, వృక్షములను, ఫలములను, పుష్పములను, అక్కడి ప్రాణులను, పక్షులను, మృగములను చూస్తూ చూస్తూ పంపా ప్రాంతానికి వెళ్ళారు. ఆ పంపా ప్రాంతంలో కబంధుడు చెప్పినటువంటి గుర్తులు తీసుకొని వారు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. మతంగవనమిచ్చేవా విశ్రుతం రఘునందన ఇహతే భావితాత్మానః కురవో మే మహాద్యుతే. శబరి దగ్గరికి వెళ్ళారు. శబరి వారి రాకను చూచి పరమ ఆనందాన్ని పొందినది. వారికి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము ఇలాంటివన్నీ ఆమె ఇచ్చి, మయాతు సంచితం వన్యం వివిధం పురుషర్షభ తవార్థే పురుష వ్యాఘ్ర పంపాయా స్థిరధర్మము. నేను మీరొస్తారని మీకోసం ఈ పంపా తీరములోని తీయని కమ్మకమ్మని పండ్లు అన్నీ ఏరి సిద్ధంగా ఉంచాను. మీరు ఎప్పుడొస్తారు? మీకు ఆతిథ్యం ఇవ్వాలి. ఇవన్నీ దాచిపెట్టాను, నేను సంపాదించి పెట్టాను. వీటిని మీరు స్వీకరించవలసినది అంటే రాముడు, అమ్మా ధనువు నీ గురించి చెప్పాడు. శబరీం ధర్మ నిపుణాం అభిగచ్చస్వ రాఘవ అన్నాడు. అతని మాటతో మేము నీ దగ్గరికి వచ్చాము. మరి మీ గురువుగారు మహాప్రభావ సంపన్నులట. నీవు అత్యంతము ఆచార్య భక్తి తత్పరురాలవట. నీవు మీ గురువుగారి ప్రభావాన్ని, వైభవాన్ని మాకు వివరించండి అంటే ఆ మహానుభావుడు మాటలు విని శబరి, అయ్యా నాతో రండి, మా గురువు గారి వైభవాన్ని చెప్తాను అని గురువుగారు ఎక్కడ దేవతలను పూజించాడో, భగవదారాధన చేశాడో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. స్వామి ఇక్కడే మా గురువుగారు పరమాత్మను ఆరాధించారు. వారు ఎక్కడికి కదలలేరు కాబట్టి స్వామికి పుష్పాలు కావాలి అంటే చెట్లు పుష్పాలను తెచ్చి ఇచ్చేవి. అలా ఇచ్చిన పుష్పాలను మా గురువుగారు స్వామికి అర్పించారు. వారు వెళ్ళి ఈ పాటికి 200 సంవత్సరాలు అయింది. కానీ ఇంకా పూలు అలాగే ఉన్నాయి, వాడకుండా చూడండి. 200 సంవత్సరాల క్రితం మా గురువు గారు సమర్పించిన పుష్పాంజలి, ఆ పుష్పములు అక్కడ అలాగే ఉన్నాయి, దర్శించండి. అంతేకాదు మా గురువుగారు స్నానం చేసి వస్త్రములు ఇక్కడ ఆరవేసుకున్నారు. ఇంకా ఆ వస్త్రములు సగం తడి పొడితో అలాగే ఉన్నాయి, వాటిని చూడండి. ఒకసారి కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఈ 4 పూర్ణిమా చతుష్టయం అంటారు. ఈ 4 పూర్ణిమలలో దివ్య నదీ స్నానం చెయ్యాలని శాస్త్రం. మా గురువు గారికి అప్పటికే 6000 సంవత్సరాల వయస్సు. పాపం
శరీరం అంతా అస్వాధీనంగా ఉంది, ముడతలు పడ్డాయి, చేతకాదు, నడవలేదు. దగ్గర ఉన్నటువంటి పంప ఒక చిన్న హ్రదానికి వెళ్ళి, ఈరోజు పాల్గొన పూర్ణిమ, నదీ స్నానం చెయ్యాలి, ఎన్ని వీలుంటే అన్ని ఎక్కువ నది తీర్థంతో స్నానం చెయ్యాలి. మేము వృద్ధులము, పాదములు నడవటానికి శక్తి లేదు, వెళ్ళలేము. నదీమ తల్లులు దయతలిచి ఈ కుంటివారిని మీరే స్నానం చేయించండి, మేము వెళ్ళలేము, మీరే రండి అని మా గురువుగారు ప్రార్థిస్తే మరుక్షణంలో 300 కోట్ల నదులు వారిని స్నానం చేయించాయి. ఆ పుణ్యతీర్థములు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. ఈ మడుగుల్లో ఉన్నవన్నీ ఆ పుణ్యతీర్థములే. ఒక్కసారి వాటిని దర్శించండి. మా గురువుగారు దేహాన్ని విడిచిపెట్టడానికి అగ్నిని ఆహ్వానిస్తే ఆ అగ్ని నేటికి అక్కడ ప్రజ్వలిస్తూ ఉంది, చూడండి. శబరి రామచంద్రుడు లక్ష్మణ స్థానం ముందర ఉంటే మనందరం ఏం చేస్తాం? వారిని పూజిస్తాం, వారిని పొగడతాం, వారికి స్తోత్రం చేస్తాం. కానీ శబరి ఏం చేసింది? వారికి తమ ఆచార్య వైభవాన్ని చెప్పింది. ఇంత చెప్పి, రామచంద్ర, మరి మీ ఆతిథ్యం పూర్తయింది అనుకుంటే మీరు అనుమతిస్తే నేను బయలుదేరిపోతాను. ఎక్కడికి? పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం. నేను ఎవరిని చాలా కాలం సేవించానో వారి పాదములలోకి చేరటానికి వెళతాను. నాకు మీరు అనుమతి ఇస్తే. అంటే ఎదురుగా రామచంద్రుడు ఉంటే స్వామి నీ దగ్గరికి వస్తానని లేదు, వైకుంఠం మిత్రుని అడగలేదు. మా గురువు గారి పాదముల దగ్గరికి చేరుతాను, వెళుతాను, ఆజ్ఞ ఇవ్వండి. ఈ మాట నుండే మనకు ఈనాటికి సంప్రదాయంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే, శరీరం విడిచిపెట్టారు, స్వర్గానికి వెళ్ళారు, దివంగతులు అయ్యారు, ఏవో ఇలాంటి కబుర్లేం చెప్పకూడదు. పోని పరమాత్మను చేరారు అన్నా 100కి 0 వస్తుంది, 0. ఏం చెప్పాలి? గురువుగారి పాదములను చేరారు, ఆచార్య తిరువడి అలంకరించినారు. ఇది సంప్రదాయ వాక్యం. ఎక్కడిది ఈ మాట అంటే శబరి మాట. భగవంతుణ్ణి ముందర పెట్టుకొని నేను సేవించిన గురువుగారి పాదములకు వెళ్ళుతాను, ఆజ్ఞ ఇవ్వండి. పరమానందం పొందాడు రాముడు. అసలు రామచంద్రుడు వచ్చింది అలాంటి వారి కోసమే, మన కోసం కాదు. ఆచార్య వైభవాన్ని బాగా ప్రచారం చేసిన మహానుభావురాలు శబరి. ఆమె అంత అద్భుతంగా కోరితే అనుజ్ఞాతాతు రామేణ, అప్పుడు రాముడు అనుమతిచ్చాడు. అమ్మా, మా సత్కారం అయిపోయింది, ఎలాంటి దిగులు నీకు అక్కరలేదు, నీవు హాయిగా వెళ్ళవచ్చు. ఎప్పుడైతే స్వామి ఆజ్ఞ ఇచ్చాడో, గురువుగారు ఏ అగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేశారో అదే అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకుంది. హుత్వాత్మానం హుతాసనే జ్వలత్ పావక సంకాశ స్వర్గమేవ జగామ. ఆ శరీరాన్ని దగ్ధం చేసుకొని దివ్యమైన తేజస్సుతో ఉన్న శరీరాన్ని పొంది గురువుగారి పాదపద్మములకు చేరినది. ఎలా ఉందామె? దివ్యాభరణ సంయుక్త, దివ్య మాల్యానులేపన, దివ్యాంబరధర తత్ర బభూవ ప్రియదర్శన. ఆ మహానుభావురాలు దివ్యమైన ఆభరణములను, దివ్యమైన మాలలను, దివ్యమైనటువంటి వస్త్రములను ఇవన్నీ ధరించి విరాజయంతి తందేశం. తన దివ్యమైన కాంతితో
ఆ ప్రదేశాన్నంతా శోభింపచేస్తూ, ఎక్కడైతే మతంగ మహర్షి ఉన్నాడో, అతని శిష్యులు ఉన్నారో ఆ తత్పుణ్యం శబరి స్థానం జగామ ఆత్మసమాధిన. ఇలా శబరి పరమాత్మ అనుమతిని పొంది తమ ఆచార్య పాదపద్మములను చేరినది. ఇలా శబరి వెళ్ళిపోయిన తరువాత రామలక్ష్మణులు మతంగ మహర్షి యొక్క వైభవాన్ని, ప్రభావాన్ని, అలాగే శబరి యొక్క దివ్యమైనటువంటి గుణగణములను, ఆచార్య భక్తిని స్తోత్రం చేసుకుంటూ, పొగడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ పంప తీరానికి వారు బయలుదేరారు. స లక్ష్మణం ఇత్యేవ ముక్త్వా మదనాభిపీడిత స లక్ష్మణం వాక్యం అనన్యచేతన వివేశ పంపాం నళినీ మనోరమాం తముత్తమం శోకముదీరయాన. పంపా నది తీరము, అక్కడ ఉన్న అద్భుతమైనటువంటి దృశ్యములు, పక్షులు, పుష్పములు, ఫలములు, నెముళ్ళు, హంసలు, కోకిలలు, రమణీయమైనటువంటి వాతావరణాన్ని చూచిన రామచంద్రునికి ఎవరు జ్ఞాపకం వస్తారు? తెలుసు కదా, సీతమ్మ జ్ఞాపకం వచ్చినది. ఆమె ఎడబాటు అతని మనస్సును కలచివేసినది. సీతనే తలుచుకుంటూ లక్ష్మణస్వామితో అక్కడి వాతావరణాన్ని వర్ణిస్తూ మెల్లగా పంపా నదిని చేరాడు. క్రమేణ గత్వా ప్రవిలోకయన్ వనం దదర్శ పంపాం శుభదర్శ కాననా. చక్కగా చూడదగినటువంటి అరణ్యములు కల పంపా ప్రాంతాన్ని అనేక నానావిధ పక్షి సంకులాం వివేశ రామ సహ లక్ష్మణేన. లక్ష్మణస్వామితో రాముడు కబంధుడు చెప్పిన, శబరి కూడా చెప్పినటువంటి పంపా తీరానికి, దివ్యమైనటువంటి ఆ అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు అంటారు. మనకు ఈ ఘట్టంతో అరణ్యకాండ అనుసంధానం చేసుకున్నాం. అంటే మనకొక విశేషమైనటువంటి తాత్పర్యం ఉంది. రామాయణాన్ని 6 కాండలుగా చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క కాండను అనుసంధానం చేస్తే మనకున్నటువంటి ఒక్కొక్క అంతఃశత్రువు నశిస్తాడు అని శాస్త్రం. బాలకాన్ని అనుసంధానం చేస్తే కామాన్ని గెలుస్తాము, అయోధ్యకాండను చేస్తే క్రోధాన్ని గెలుస్తాము, అరణ్యకాండను అనుసంధానం చేస్తే లోభాన్ని గెలుస్తాము, కిష్కింధాకాండను చేస్తే మోహాన్ని గెలుస్తాము, సుందరకాండను పారాయణం చేస్తే మదాన్ని గెలుస్తాము, యుద్ధకాండను పారాయణం చేస్తే మాత్సర్యాన్ని గెలుస్తాము. ఇలా ఒక్కొక్క కాండ ఒక్కొక్క శత్రువును తొలగిస్తుంది. అలాగే పరమాత్మ యొక్క 6 గుణములు ఉన్నాయి. మనం స్వామిని భగవంతుడు అంటాం. భగవాన్ అంటే ఏమిటి? భగము కలవాణ్ణి భగవాన్ అంటాం. భగము అంటే ఏమిటి? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు. ఈ 6 గుణములను భగము అంటారు. 6 గుణములు కలవాణ్ణి భగవాన్ అంటారు. వాల్మీకి రామాయణంలో 6 కాండలతో 6 గుణాలను వివరించాడు. బాలకాండలో జ్ఞానాన్ని వివరించాడు. చూశాం కదా, బాలకాండలో పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, దేవతలు ఎవరు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి ద్వారా ఆపద తొలగుతుంది అనే అన్ని విషయాలు బాలకాండలో చెప్పాడు. అయోధ్యాకాండ శక్తిని చెప్పేది. రాముడి శక్తి ఎంతటిది, పరమాత్మ తాను అనుకున్న పని ఎంత అవలీలగా చేయగలడు,
పట్టాభిషేకానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అరణ్యానికి ఈయన బయలుదేరాడు. ఇది ఆయన శక్తి కదూ. అరణ్యకాండ స్వామి యొక్క బలమును చెప్పే కాండ. అంటే 14,000 మందిని అర్ధాధిక ముహూర్తంతో సంహరించాడంటే, విరాధుణ్ణి కబంధుణ్ణి సంహరించాడంటే బలానికి గుర్తు కదా. ఇది అరణ్యకాండ బలానికి గుర్తు. జ్ఞాన శక్తి బల. కిష్కింధాకాండ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని చెప్పే కాండ. ఇప్పుడు మనం అరణ్యకాండను పూర్తిగా ముగించుకొని కిష్కింధాకాండలోకి ప్రవేశిద్దాం.